దేశవ్యాప్తంగా జనగణనకు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర సర్కార్. 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు నిర్వహించనుంది కేంద్రం. 16వ జనగణనకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ను ఇవాళ జారీ చేయనున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జనాభా లెక్కల సన్నాహాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన అమిత్ షా గెజెట్ విడుదలయ్యాక జనాభా లెక్కల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఈసారి జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన చేపడుతున్నామన్నారు అమిత్ షా. ఇంటింటికి సర్వే నిర్వహించడానికి 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పనిచేస్తారు. వారు క్షేత్రస్థాయిలో డేటాను సేకరిస్తారు. మరో 1,30,000 మందిని జనాభా లెక్కల అధికారులుగా నియమిస్తారు. దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2010లో రూపొందించిన ఇళ్ల జాబితా ప్రకారం 2011 తొలినాళ్లలో జనగణనను నిర్వహించారు. 2011లో జరిగినటువంటి జనగణన ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లకు పైనే. అప్పటికి జనాభా 17.7% మేర పెరిగింది. 10 ఏళ్లకోసారి ఆనవాయితీ ప్రకారం 2021లోనూ జనగణన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ల నేపథ్యంలో ఆ ప్రక్రియను వాయిదా వేశారు. ఈసారి 2 దశల్లో జనగణన చేపడతామని ఇప్పటికే కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది. తొలి విడతలో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో జనగణన చేస్తారు. ఆ రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది జనగణన. దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి నుంచి జనగణన, కులగణన చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం కూడా ఉంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కూడా కొత్త జనసంఖ్యకు అనుగుణంగా అప్డేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తారు. దీంతో నియోజకవర్గాల సంఖ్యలో కూడా మార్పు రాబోతోంది.